ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మొన్న పెట్టిన మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయనే వీడియోలో కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది. మనకి హాల్ టికెట్ దానిపైన ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలా అవసరం లేదని చాలా మంది అయితే అడిగారన్నమాట. దాని గురించి మీ అందరికీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశానమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే రావడం జరుగుతుంది. మీది ఏపీనా తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మనకి కొన్ని రీసోర్సెస్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్నా, వెయిటేజా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్సా, ఇంపార్టెంట్ క్వశ్చన్సా. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే నాకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో రావడం జరుగుతుంది. ఇలాగా మీకు ఇంటర్ ప్రిపరేషన్ టైంలో చాలా ఈ వాట్సాప్ బాట్ అయితే హెల్ప్ కావడం జరుగుతుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. అందరూ యూజ్ చేసుకోండి. మనకి ముఖ్యంగా మన ఏపీ ఇంటర్ మనకి పబ్లిక్ హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సైన్ అయితే అవసరం అయితే లేదు. ఇలా ఎందుకు చెప్పారంటే లాస్ట్ ఇయర్ కూడా ఈ రూల్ అయితే ప్రవేశపెట్టారు, సేమ్ ఇదే రూల్ని. అదేంటంటే మన హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సైన్ అయితే అవసరం అయితే లేదు. ఎందుకంటే చాలా కాలేజీ వాళ్ళు ఫీజు కట్టలేదని స్టూడెంట్స్ని ఇబ్బంది అయితే పెడుతున్నారు. దానివల్ల లాస్ట్ పేమెంట్లో వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతోనే ఈ రూల్ని అయితే లాస్ట్ ఇయర్ నుంచి మనకి అమల్లోకి అయితే తెచ్చారన్నమాట. అర్థమవుతుంది కదా, మనకి హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సైన్ అయితే అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ మనకి వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఎప్పుడంటే మనకి ఫిబ్రవరి 16వ తేదీ లోపు ఎప్పుడైనా రావచ్చు అన్నమాట. వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే వాట్సాప్ బాట్లో కూడా మనకి రావడం జరుగుతుంది. అండ్ అలాగే కాలేజ్ లాగిన్లో కూడా కొన్ని రోజులు వచ్చేస్తాయన్నమాట. అంటే వాళ్ళే మీ కాలేజ్ వాళ్ళు మీకే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. 3 విధాలుగా వస్తాయి. ఒకటి వెబ్సైట్లో చూసుకోవచ్చు, ఇంకోటి వాట్సాప్ బాట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకోటి కాలేజ్ లాగిన్లో హాల్ టికెట్ వచ్చిన తర్వాత కాలేజ్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఇచ్చిన తర్వాత మనం ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళిపోవచ్చు. కొన్ని రోజుల్లో న్యూస్ పేపర్లో కూడా ఈ న్యూస్ అయితే చెప్తారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే అమల్లోకి అయితే తెచ్చారన్నమాట. సైన్ అయితే అవసరం లేదు. చాలా మంది ఫీజు విషయంలో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ రూల్ని ఆలోచించి ప్రవేశం అయితే పెట్టిందన్నమాట. సో ఫ్రెండ్స్, చిన్న అప్డేట్ ఇది. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.